పాకిస్తాన్‌లో ఉన్నటువంటి రావి, సట్లెజ్, బియాస్ ఈ నదులన్నిటికి సంబంధించినటువంటి దాంట్లో నీళ్ళని మనం వదలట్లేదు. ఆపినందుకు ఓ పక్కన గొల్లుమన్నారు. మొన్న సట్లెజ్ దగ్గర నీళ్లు కొంత ఎక్కువున్నప్పుడు మనం వదిలిపెట్టాం. వదిలిపెట్టగానే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సీన్ క్రియేషన్ బిగిన్ చేసేసి దాన్ని అక్కడ ఇప్పుడు ఆసిఫ్ మునీర్‌కి అనుకూలంగా ఉండేటటువంటి డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారాలు తెర మీదకొచ్చేసి ఆసిఫ్ మునీర్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. నరేంద్ర మోడీకి ఫోన్ చేసి చెప్పాడు. 48 గంటల్లో నీళ్లు రిలీజ్ చేయకపోతే గనక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకి భయపడ్డటువంటి మోడీ అర్జెంట్‌గా నీళ్లు రిలీజ్ చేశాడు. ఇది వాడు చెప్పుకునేది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయితే అట్లాంటివి రాయట్లేదు. ఎందుకంటే కాస్త పెద్ద పత్రికలకి వాటికి కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ నోటి తూలగాళ్ళు ఎవడైతే ఉన్నారో అది వాడికి వాళ్ళకి లొంగి అనే కంటే కూడా అక్కడ వాళ్ళ మీద ఇన్‌ఫ్లూయెన్స్ చాలా సులభంగా ఉంటది. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల్ని డైవర్ట్ చేసి ఏది మొన్న గనక యుద్ధంలో ఓడిపోయినా గూడా గెలిచారని జెప్పి ప్రచారం చేయించింది ఇట్లాంటోళ్ళతోనే, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తోనే. అదే పని ఇప్పుడు అక్కడ జేస్తున్నారు.